హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు పచ్చి మామిడికాయ తురుముతో కమ్మటి పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు మార్కెట్‌లో మనకి మామిడికాయలు ఎక్కువే దొరుకుతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ఇలా పాన్‌లోని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకోవాలి. మనం పులిహోరకి ఏ దినుసులు వేసుకుంటాం, పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలండి. చక్కగా ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా వేగిన తర్వాత చూడండి కొంచెం కలర్ మారాయి కదా! ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. ఈ రెండిటిని కూడా కొంచెం వేయించండి. పాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లు ఇలా తిప్పుకుంటే మనకి ఇవి కూడా వేగిపోతాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు వేయించండి. చూడండి చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చక్కగా ఇది కూడా ఒక్కసారి ఇలా తిప్పేసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది పులిహోర. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే బావుంటుంది. చక్కగా ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపును వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. చక్కగా ఇలా పచ్చివాసన లేకుండా ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాక మొత్తం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో మామిడి తురుము వేసుకుందాం. ఇది ఒక మీడియం సైజ్ మామిడికాయ అండి. చక్కగా పీల్ చేసేసి తొక్కంతా తురుముకొని వేసుకున్నాను. ఇది ఒక 2 నిమిషాల పాటు వేయించండి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో ఈ మామిడి తురుముకి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను. చక్కగా మొత్తం అంతా మళ్ళీ కలిసేటట్టు కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోని రైస్‌ని యాడ్ చేసుకుందాం. రైస్ అయితే మాత్రం మీరు చాలా పొడి పొడిగా వండుకోవాలండి. చక్కగా ఇలా వండుకుంటేనే మీకు పులిహోర విడివిడిగా వస్తుంది. అలాగే ఇలాంటి రైస్ ఐటెమ్స్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లింకులైతే మీకు డిస్క్రిప్షన్‌లోని, కామెంట్ సెక్షన్‌లోని పెడతాను. ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మామిడికాయలు లేవు అనుకుంటే ఇది షేర్ చేసి ఉంచుకోండి. మామిడికాయ తెచ్చుకున్నాక ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి వీటిని బాగా కలుపుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి కదా! అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక సర్వ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.